ఉందా? శివమొగ్గ నుంచి అయితే స్టార్ట్ అయినాము. ఇది శివమొగ్గ ఎయిర్పోర్ట్. శివమొగ్గ నుంచి అయితే స్టార్ట్ అయినాము. శివమొగ్గ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము. రన్వే మీద బయలుదేరుతున్నాము. ఇప్పుడైతే రన్వే మీద స్టార్ట్ అయింది ఫ్లైట్. ఇప్పుడు పైకి ఎగురుతుంది. మస్తు స్పీడ్లో లేచింది ఫ్లైట్. అందరు అందరూ గోల గోల చేసారు. మస్తు గోల గోల చేసారు. రన్వే మీద ఎంత స్పీడ్లో వెళ్తుందో చూడండి. పైకి వెళ్ళిపోయింది ఆ ఫ్లైట్. లేచింది, పైకి లేచిపోయింది. ఇప్పుడైతే మొత్తం ఆకాశం పైకి వెళ్ళిపోయింది ఫ్లైట్. పై నుంచి చూస్తే కింద చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి ఇల్లు, ఊరు. ఎంత చిన్నగా కనిపిస్తున్నాయి చూడండి. చాలా చిన్నగా కనిపిస్తున్నాయి ఊరు గిట. ఆకాశం మబ్బులోకి వెళ్ళిపోయింది. శివమొగ్గ తిరుపతి బయలుదేరుతున్నాం. విమానం అయితే మస్తు హైట్లో వచ్చేసింది. కనిపించేటి అన్నీ మబ్బులే, మొత్తం మబ్బులే కనిపిస్తున్నాయి. ఇల్లు చిన్నగా కనిపిస్తున్నాయి. ఇల్లు చాలా పైన ఉన్నాము, మస్తు పైన ఉన్నాము. చాలా పెద్ద పెద్ద కొండలు చిన్న చిన్న కనిపిస్తున్నాయి. పైకి చూస్తే మస్తు పెద్ద పర్వతాలు అవైతే. కిందికి చూస్తే చాలా పెద్ద పర్వతాలు. ల్యాండ్ అయితే దగ్గరకు వచ్చేసింది. అటు అనుకుంటా తిరుపతికి వచ్చేసినాం. ఇక దిగుతుంది ఫ్లైట్. కొండలు ఇప్పుడైతే తిరుపతిలో ల్యాండ్ అయ్యేందుకు రన్వే మీదకి వెళ్తుంది ఫ్లైట్. మస్తు స్పీడ్ వెళ్తుంది. ఇదంతా అది తిరుపతి ఎయిర్పోర్ట్ అన్నట్టు. ఇది తిరుపతి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది చూడండి. మస్తు సూపర్గా ల్యాండ్ చేసాడు. ఫ్లైట్ అయితే ఇప్పుడు దిగింది కిందికి. తిరుపతిలో ల్యాండ్ అయింది. వెల్కమ్ టు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. టెంపరేచర్ is 34 degrees. అయితే మేము తిరుపతి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాము. అక్కడ కనిపించేది తిరుపతి ఎయిర్పోర్ట్. దాని మీద కూడా రాసింది చూడండి, తిరుపతి ఎయిర్పోర్ట్ అని. ఈ ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో అయితే దిగుతాం. ఇప్పుడు విమానంలో ఉన్నాం, ఇంకా దిగలేదు. తిరుపతి ఎయిర్పోర్ట్లో బస్ ఎక్కాము.
ఇప్పుడు మేము దిగిన విమానం స్టార్ హెయిర్ అని ఉంది. ఇదే విమానంలోకి దిగి ఇప్పుడే బస్సు ఎక్కినాం మేము. ఆడికి నీట మమ్మల్ని బస్సులో తీసుకెళ్ళిపోయారు. వెనకాల కనిపిస్తుంది చూడు, ఇంకో విమానం వెళ్తుంది. అదేమో ఇండిగో విమానము. అదేమో బయలుదేరుతుంది. ఈ విమానం వచ్చిన తర్వాత ఆ విమానం బయలుదేరుతుంది. మేము వచ్చిన విమానం ఇది. తిరుపతి ఎయిర్పోర్ట్ మొత్తం ఖాళీగా ఉంది. దీని మీద మొత్తం బ్యాగులు వస్తాయి. వాళ్ళు ఆడ ఇప్పుడు మనం ఆడిచ్చిన మా బ్యాగులు ఇస్తారు కదా, దీనిపైన వస్తాయి. ఇప్పుడైతే మేము తిరుపతిలో దిగగానే వెంకటేశ్వర స్వామి ఫోటోలు అయితే దర్శనమైనాయి. తిరుపతి ఎయిర్పోర్ట్ గిట చాలా బాగుంది. మస్తు మంచిగా అనిపించింది ఎయిర్పోర్ట్ గిట. నెత్తి మీద కొంగు తీసేసిన వెనకాల కనిపిస్తుంది తిరుపతి ఎయిర్పోర్ట్. ఇది ఇప్పుడే దిగి తిరుపతి ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేసినాం. ఎయిర్పోర్ట్ బయటకు వచ్చిన తర్వాత ఇట్లా మంచిగా ఉంది గ్రీనరీ. మా భార్య ఎయిర్పోర్ట్ ఎదురుగానే బ్యాక్ సైడ్ మన జాతీయ జెండా గిట్ట పెట్టారు. ఒక ఫోటో దిగుతా అని చెప్తే ఒక ఫోటో దింపినాము. ఈ ఫోటో తీసుకునేంత లోపట్ల అక్కడ ఒక అంకుల్ పరిచయం అయ్యాడు. ఆయన ట్యాక్సీ తీసుకురానికి వెళ్ళిండు. ఈ కార్ అయితే మేమైతే రెంట్కి తీసుకున్నాము, డైరెక్ట్ ట్యాక్సీ. ఇప్పుడు పోతున్న ఈ అంకుల్ మాకు పరిచయం అయ్యండి. ఈ అంకుల్ గురించి తర్వాత లాస్ట్ వీడియోలో అంకుల్ గురించి చెప్తా. ఇప్పుడు ఇక ట్యాక్సీ తీసుకొని బయలుదేరినాము. రోడ్డు పొంటి అంతా మస్తు చెట్లు, మంచిగా గ్రీనరీ పెట్టిర్రు. మంచిగానే మా ట్యాక్సీ డ్రైవర్ గిట్ట బాగానే మంచిగా తీసుకుపోయాడు. ఇదంతా తిరుమల పోయే రోడే. మేము తిరుపతి నుంచి తిరుమల అవుతున్నాం. ఇదేమో పార్క్ ఉంది. చూపిద్దాం అనుకున్నా కానీ ఈ పార్కులో ముడిగి చూపిద్దాం అనుకున్నా కానీ వీలు వాళ్ళలేదు. ఇక ముంగట ఇక్కడ గరుడ విగ్రహం ఉంది. అందరికీ వచ్చేటోళ్ళకి అందరికీ నమస్కారం చేస్తుంటది గరుడ విగ్రహము. చాలా బాగు. మన తిరుమల పోయే ముందే చెకింగ్ కాక ముందుకే ఉంటుంది గరుడ విగ్రహము. ఇదేమో వీడికేని మెట్ల ద్వారం. వీడికి ఎక్కితే మెట్లు ఆ గుట్టలకేని ఆ చెట్లకేని గాలి గోపురం వరకు మెట్లు ఉంటాయి. మేము ఆ మెట్ల వద్ద అయితే వెళ్ళలేదు. మేము ట్యాక్సీ తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోయాము. కనిపించేదే గాలి గోపురము. ఆ గాలి గోపురము కావాలంటే ఆ చెట్లకి మెట్లు ఎక్కిపోవాలి. ఇప్పుడు ఇక్కడ ముంగట కనిపిస్తుంది. ఈడనేమో మొత్తం సెక్యూరిటీ చెకప్ ఉంటుంది. లగేజీ, కారు. ఈ వీడియో నేను సెక్యూరిటీ చెకప్ నుంచి ఆడికి తీసిన కాబట్టి ఇట్లా కనిపిస్తుంది వీడియో దూరం నుంచి. నేను ఫోన్ నుంచి తీసిన వీడియో ఇది, అందుకే ఇట్లా జూమ్ రాలేదు. అదే గాలి గోపురం. ఆ గాలి గోపురానికి పోవాలంటే అవి మొత్తం పూల చెట్లు ఉన్నాయి. ఆ రోడ్డు పొంటి లోపలికి మెట్లుంటాయి. ఆ మెట్ల ద్వారాగా గాలి గోపురానికి పోయే తవ్వ ఉన్నాయి. ఆ పూల చెట్లకే ఒకటే తవ్వ. ఈడగిట చెకింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ టోల్గేట్ కాడ గిట్ట తిరుపతిలో మొత్తం బ్యాగ్ చెకింగ్ చేశారు. ఇక్కడ మొత్తం బ్యాగులన్నీ చెక్ చేశారు. ఇక్కడ మొత్తం చెకింగ్ కౌంటర్ దగ్గర గుట్టపైకి తీసుకుపోయినారు అన్నట్టు. గుట్టపైకి లేదు, అలవాటు లేదు. మేము వచ్చిన కారు గిట్ట చెకింగ్ అయిపోయింది. అదే మేము వచ్చిన కారు మొత్తం చెకింగ్ కౌంటర్. తిరుపతి ఎంట్రీ. ఇది ఫ్రీ బస్. గుట్టకెక్కే ఫ్రీ బస్సు. అన్నప్రసాదన కేంద్రం ఇదే.
రోజుకి కొన్ని లక్షల మంది పబ్లిక్ వచ్చి ఇక్కడ భోంచేస్తుంటారు. అన్నప్రసన్న కేంద్రం ఇది. అయితే తిరుపతిలో ఉన్నాము. మొత్తం కనిపించేదంతా తిరుపతి, మొత్తం ఎదురు మొత్తం అంతా తిరుపతి. అన్నం తినడానికి వెళ్ళాలంటే మొత్తం క్యూ లైన్లోనే వెళ్ళాలి. కొన్ని వేల మంది పబ్లిక్ ఉన్నారు మా వెనకాల. అన్నం తినడానికి వెళ్తున్నాం. అన్న సంతర్పణ అలాగే అన్నం తినడానికి కొంచెం లోపలికి వెళ్తే మంచి పెయింటింగ్ వేసిరాడ. ఆ నుంచి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది అంతా పెయింటింగ్ ద్వారా మనకు చూపిస్తారు. అక్కడ మనం పోయే లెఫ్ట్ సైడ్కి ఉంటుంది ఈ పెయింటింగ్. మేము ఒక ముందుకే కొన్ని వేల మంది కూర్చుర్రు. అందరికీ ఇస్తరాకులు, అరటి ఇస్తరాకులు వరుసేసి పెట్టేస్తారు అన్నట్టు వాళ్ళు. ఆ పెట్టేసిన తర్వాత మనం పోయి కూర్చొని తినాలి. మేమే కొంచెం లేట్ పోయినాం కాబట్టి మాకు దూరంలో దొరికింది. ఫస్ట్ పోయిన వాళ్ళకైతే ముంగనే దొరుకుతుంది. అందరికీ అరటాకులు పెట్టి రెడీలో పెట్టేస్తారు అన్నట్టు అందులో ఉన్న సిబ్బంది మొత్తం. మాకే కొంచెం దూరం దొరికింది. ఇక్కడ దొరికింది. మేము ఇక్కడ కూర్చొని తింటున్నాం. ఇక అక్కడ పోయి కూర్చున్న వారికి అలౌడ్ చేయనిస్తారు. ఆ తర్వాత గేటు పెట్టేస్తారు. ఆడ ఒక బంతి లేచిన తర్వాత ఇంకొక బంతిని అలౌడ్ చేయనిస్తారు లోపలికి. ఇప్పుడైతే మేము అన్నం తింటే కూర్చున్నాం. ఇక మా భార్య అయితే నీళ్ళు తాగుతుంది. ముందే దూపు అవుతుంది. అక్కడికి నోరుకొచ్చి నీళ్ళు తాగుతుంది. మేమైతే భోజనానికి అయితే కూర్చున్నాం. ఇక అక్కడున్న సిబ్బంది వచ్చి వడ్డిస్తారు. ఎవరికి ఎంత తింటే అంత వడ్డిస్తారు. అన్నానికి అయితే డోకలేదు తిరుపతిలో. ఇక ఇప్పుడు నాకు దొరికిన సొందాన్ని చేతిలో ఫోన్ పట్టుకొని మొత్తం తింటోళ్ళని తినలోని మొత్తం వీడియో తీస్తూనే ఉన్నాయి. నేను ఒకసారి 2 సార్లు సిబ్బంది వచ్చి చెప్పారు నాకు, అన్న వీడియో ఫోటో తీయకు అని చెప్పారు. సరే సరే అని చెప్పినా మళ్ళీ తీస్తూనే ఉన్నా అందరినీ. మళ్ళీ పోతామో పోమో తెలియదు. అందుకే మొత్తం చూస్తున్నాం. మా ముంగటైతే ఖాళీ అరటాకులు అయితే పెట్టిర్రు. ఇంకా వాళ్ళ సిబ్బంది రాలేరు వడ్డీ వేయడానికి. మా భార్య నీటి అడుగుతున్నా ఎలా ఉంది ఎక్స్ప్రెషన్ అని. ఇక 2 ఇస్తరాకులు పెట్టిర్రు మాకు. మొత్తం అందరికి పెట్టిరు, చాలా మంది పెట్టిరు ఇస్తరాకులు. నేనైతే ఒకటే పని పెట్టుకుని వీడియో తీసుడే పెట్టుకున్నా. ఇక వాళ్ళు ఇంతకుముందుకే సిబ్బంది వచ్చి ఇక చట్నీ అంతా వడ్డించుకుంటూనే పోతున్నారు. అందరికీ వడ్డిస్తూనే ఉన్నారు. వాళ్ళు వడ్డిస్తున్నప్పుడు వీడియో తీయలేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు వీడియో తీస్తా. ఇవాళ చట్నీ వేసారు. ఆ తర్వాత మన క్యాబేజీ కర్రీ చేసారు. మన తర్వాత బెల్లం అనేది ప్రసాదం వేస్తారు. ఇక మా వంటలు అయితే బాగానే ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. వంటలు అయితే మాకు సూపర్గా నచ్చినాయి. బెల్లం ఇంకా దేవుడి కాడికి వచ్చినాక ఇక్కడైతే వడ్డిచ్చారు, వంటలు అయితే వడ్డిచ్చారు. అన్నం పెట్టలేరు, ఇంకా అన్నం పెడతారు. వెనకాల ఎంతమంది వేల మంది పబ్లిక్ తింటారు. వెనకాల సైడ్ చాలా మంది పబ్లిక్ తింటారు. మస్తు మంది కొట్టిస్తారు సిబ్బంది. ఇప్పుడు అన్నం తిన్నాక ఇప్పుడు దర్శనానికి వెళ్తాం మేము. అది కూడా చూడండి. దర్శనానికి వెళ్తున్నాం. మేము ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాము. ఎక్కుతున్నాం.
దర్శనానికి పైకి ఎక్కుతున్నాం. ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తే రాత్రి 12:30కి అయిపోయింది మా దర్శనం. మా మొక్కలన్నీ ఆరిపోయినాయి. ఆరిపోయి ఇంతమందికే బయటలోకి వచ్చి మళ్ళా ఎవరైనా హనుమాన్ల గుడి ఉంటుంది అన్ని వీడియో తీస్తున్నా. చాలా బాగా దర్శనం జరిగింది. లోపల దర్శనం చేసుకొని వచ్చి ముంగట ఆ దీపాంతాలు ముట్టిస్తారు, కొబ్బరికాయలు కొడతారు, మళ్ళీ బయటలోకి మొక్కుతారు. లోపల అయితే ఇట్లా దర్శనం చేపించి ఇట్లా పంపిస్తారు కాబట్టి ఇక బయటలోకి వచ్చి మేము ఇట మొక్కినాము. అప్పటికే రాత్రి 1:30 అయిపోయింది టైం. మేము బయటలోకి వచ్చి మొక్కే వరకల్లా ఎంతమంది వేల మంది పబ్లిక్ దర్శనం గురించి వెయిటింగ్ చేసి వీళ్ళందరికీ దర్శనం మంచిగా జరిగింది. ఎప్పుడో దర్శనం చేసుకున్నాం. నా వెనకాల కనిపిస్తుంది గుడి గోపురం. ఇది నైట్లో తీసిన కాబట్టి లైటింగ్ ఎక్కువ ఉంది. ఇక్కడి నుంచి ఇప్పుడైతే మేము ముగ్గురం మాతో పాటు అంకుల్ అన్న, ఆ అంకుల్ నేను మా భార్య ఫ్రెష్ అప్ అయ్యి రేపు ఎక్కడికి ఏం లెక్క అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. పార్ట్ 3లా, ఇది పార్ట్ 2. ఇప్పుడే ఇది కంపించేదాంట్లో తానాలు చేసి ఇద్దరం ఇప్పుడు బొట్టు పెట్టుకున్నాము. బాగుంది. దర్శనం అయిపోయింది, స్నానాలు అయిపోయింది. తానాలు అయిపోయినాయి.